ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఈ పావించిని కలిపి పెట్టకూడదండి. ఫ్రంట్ పొడవు అనేది ఉంటే మంచిదండి, లేకపోతే కింద వైపు నుంచి ఒక 2 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకండి ఈ కింద నుంచి 2.5 1.5 అంటే ఇక్కడ వరకే మనకి చెస్ట్ ఉంటుంది. అంటే ఇది వచ్చేసి కూర్చుంటుందండి, చెస్ట్ వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూపించాను అనమాట. ఇది ఒక ఫుల్ శారీ అనమాట. సేమ్ ఆ కస్టమర్ ని చూసి ఇంకొక కస్టమర్ కూడా అదే శారీ తెచ్చుకున్నారండి. అంటే ఈ టోటల్ శారీని నేను లంగా ఓణిలాగా సెట్ చేయాలండి. అంటే ఇందులో నుంచే నేను లెహంగా సెట్ చేయాలి, ఓణి సెట్ చేయాలి, ప్లస్ బ్లౌజ్ కూడా సెట్ చేయాలండి. ఇది టోటల్ వచ్చేసి నాకు 6:30 ఉందండి. అంటే 6 మీటర్లు ప్లస్ ఇంకా ఒక 30 సెంటీమీటర్స్ ఎక్కువ వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు అది పక్కన పెట్టేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ లోకి వెళ్ళిపోతాం. బ్లౌజ్ కటింగ్ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయండి. ఇవి ఓపెన్స్ నా వైపున ఉన్నాయి. క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ వైపు ఉందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ ని తడిపి ఐరన్ చేసి పెట్టుకున్నాను. కింద వైపున ఏ విధమైన క్రాసులు లేకుండా సైడ్ కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయండి. తడిపాం కాబట్టి హెచ్చు తగ్గులు వస్తాయి. అందుకనేసి నేను 2 సైడ్స్ కూడాను ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. ఓకేనండి, ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులకు మార్క్ చేస్తున్నా. చూడండి. ఓకేనా, టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులకు మార్క్ చేసుకున్నానండి. అదే 15 ఇంచుని ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాం. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఈ కస్టమర్కి వచ్చేసి నడుము కొలత వచ్చేసి 33 ఇంచులు ఉందండి. 33లో 4వ భాగం ఎంత అండి? 8.5. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకండి? ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం. ఇది బ్యాక్ ఉక్స్ కదా, టోటల్ పై వైపు వరకు కూడాను ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఖచ్చితం అండి. బ్యాక్ ఉక్స్ అంటే ఖచ్చితంగా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇది అయిపోయింది కదా, మనకి ఎంత 33 కదా నడుము, దాంట్లో 4వ భాగం అంటే 8.5 అనమాట. ఈ 1/4 ఇంచ్ మార్జిన్ ఉంది కదా, దీన్ని వదిలేసి 8.5 మార్క్ చేస్తున్నా. చూడండి. ఓకేనండి, ఈ 1/4 ఇంచ్ కలపకూడదు. 8.5 మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్, 1 ఇంచ్ డాట్ కూడా మార్క్ చేసేసాను. ఏంటి, నడుము కొలత అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్. దీనికి వచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత అండి? 9.5. కానీ వీళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఒకటి ప్లేస్ లో 1.5 యాడ్ చేయమంటాను నేను. అప్పుడు ఎంత అండి? 9.5 అవుతుంది. ఎంత? 9.5. ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి 9.5 మార్క్ చేస్తున్నానండి. ఓకేనా, మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ డ్రా చేస్తాను. అంటే చెస్ట్ని బట్టి ఇక్కడ ఒక నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచా లేదా 1.5 అనేది మనకు అర్థమవుతుందండి. ప్లస్ ఖర్చు అండి. ఇంతవరకు ఓకే కదండి. కింద వైపున డాట్స్ కూడా ఇప్పుడు వేసేద్దాం. ఇక్కడ చూడండి, డాట్కి 1 ఇంచ్ 8.5 ప్లస్ 1 ఇంచ్ కలిపి ఎంత? 9.5. టోటల్ ఎంత ఉంది? మొత్తానికి ఈ 1/4 ఇంచ్తో కూడా కలిపేసి నేను మార్క్ చేసేస్తున్నా సగానికి. అప్పుడు ఎంత వచ్చిందో అక్కడికి ఒక లైన్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. పావు తక్కువ 5 ఇంచులు వచ్చిందండి. అదే పావు తక్కువ 5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. చూడండి, ఇది అయిపోయిందిగా. బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. ఇది 1 ఇంచ్ కదా మనం డాట్ వదిలి పెట్టుకున్నాము. ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. చూడండి, డాట్ పట్టేటప్పుడు ఈ విధంగా పట్టేస్తానండి. ఇది అయిపోయింది కదా. ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటి? ఇది హై నెక్ క్లోజ్ అయినా, క్రాస్ కటింగ్ అయినా, ప్రిన్సెస్ కట్ అయినా, ఏదైనా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది వచ్చేసి బ్యాక్ పొడవు అంటే పెద్ద సైజే కదండి ఇది 33 అంటే. ఇప్పుడు వచ్చేసి సైడ్ వచ్చేసి కుట్టుపడే దగ్గర అండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాం. ఇక్కడ నుంచి కావాలంటే ఒక 1/4 ఇంచ్ అక్కడి నుంచి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేయాలండి. ఈ 1/2 ఇంచ్ తీయకపోవడం వల్ల సైడ్ ముడతలు వస్తుందండి. ఓకేనా, ఈ క్రాస్ తీసి కుట్టే మనకి సైడ్ ఏదైనా క్రాస్ కావు. ప్లస్ ఈ క్రాస్ తీయకుండా అట్లే కుట్టేసామనుకోండి, ఈ సైడ్ వచ్చి కూడా కుట్టుకుని వేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తుందండి. అది కూడా ఒకసారి గమనించుకోండి. ఈ 2 ప్రాబ్లమ్స్ రావన్నమాట ఈ 1/2 ఇంచ్ తీయడం వల్ల. ఓకేనండి, ఈ క్రాస్ తీసినట్టు ఇప్పుడు మనకు తెలుస్తుంది, కానీ కుట్టేసిన తర్వాత మనకి ఇక్కడ క్రాస్ తీసామని కూడా మనకు తెలియదండి. అంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఈ 1/4 ఇంచ్ వదిలేసానండి, గుర్తుపెట్టుకోండి. ఈ 1/4 ఇంచుని వదిలేసి మార్క్ చేసేసుకోవాలి. అది 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. ఓకేనా, చూడండి, లైన్ డ్రా చేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి చంకడము 6 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నానండి.
ఫస్ట్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇటువైపు కూడా ఈ విధంగా ఇంకొక 6 ఇంచులకి మార్క్ చేసేసాను. ఈ రెండు వైపులు కూడా 6 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ రాసేసాను. ఇది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేస్తున్నానండి. నాకు చంక రౌండ్ వచ్చేసి 18 కావాలండి. 18 అంటే 18 కావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ 1.5 మార్క్ చేసేసాం కదా. ఈ స్కేల్ యూజ్ చేసి ఈ లైన్, ఈ మార్కింగ్, ఈ మూడు కలిసే విధంగా ఈ ప్లేస్ చేసేసి ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేసేసాను. ఇది అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మనకు చంక రౌండ్ ఎంత అని చెప్పాను, 18. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలి పెట్టేసుకొని మనం కుట్టుకోవడానికి ఎంత ఖర్చు పెడతామండి, ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు కొలవాలండి. ఇప్పుడు మనకి 18 వస్తుందా అంటే అందులో సగం ఎంత రావాలి, 9 రావాలి. ఇప్పుడు చూద్దాం వస్తుందా రాదా అనేది. ఈ విధంగా కొలుచుకోండి. చంకను కొలిచే పద్ధతి ఏదన్నా ఉందా అంటే అది ఇదేనండి, కరెక్ట్ పద్ధతి. కరెక్ట్ గా సరిపోయిందండి. అంటే ఈ మెజర్మెంట్కి వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెడితే సరిపోయింది. ఇదే కొలతకు మీకు 18 ఉంది, ఓకే సరిపోయింది. అదే 17.5 వచ్చింది అనుకోండి, ఒక పావించు 6 పెట్టాను కదా, ఒక పావించి ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని మీ చంక రౌండ్ వచ్చేంత వరకు కూడాను ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలండి. లేదు 18.5 వచ్చింది, ఒక పావించు కిందకి మార్క్ చేసేసుకోండి. ఓకేనండి. ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అనేది మీ చేతిలో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇదే కొలతకి 18 ఉండాలనేం లేదు. ఈ పాప కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, లావు ఉంటుంది కాబట్టి చంక రౌండ్ ఎక్కువ ఉంది. హ్యాండ్ కూడా బాగా లావు ఉంటుందండి. ఓకేనండి. అందుకోసం ఈ చిన్న చిన్న మార్పులు అనేది మీకు మీ చేతుల్లో ఉంటాయండి. అది అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి నేను 2.5 ఇంచులు పెడుతున్నాను. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. ఓకేనా, 10 ఇంచెస్ మార్క్ చేశాను. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఒక లైన్ రాసేసాను. చూడండి, ఇది అయిపోయింది కదా. పైన వచ్చేసి 2.5 పెట్టాను, కింద వైపున వచ్చేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెడతాను. అంటే ఈ పాప బ్రాడ్ వేసుకొని అన్నది కాబట్టి నేను వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు పెట్టాను. లేకపోతే 3 ఇంచులు 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు, వేసుకోవడం ఇష్టపడే వాళ్ళు అయితే. చూడండి, ఈ విధంగా లైన్ రాసేసాను. ఇది అయిపోయింది కదా. ఇది కూడా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పావించి ఈ విధంగా డౌన్ పెట్టేసుకుంటే నెక్ వైపున షోల్డర్స్ చారకుండా పట్టుకొని ఉంటుందండి. ఇది ఫ్రంట్ కి బ్యాక్ కలిపి ఈ విధంగా పావించి డౌన్ పెట్టేయాలి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ గా క్లియర్ గా అర్థమైంది కదండి. నేను చెప్పే మెథడ్ అయితే చాలా సింపుల్ గా ఎవరికైనా సెట్ అయిపోద్దండి. అంటే ఇదే కొలతలు ఉంటాయి. ఇదే చంక రౌండ్ ఎక్కువైతే తక్కువైనా ఏ విధంగా మార్క్ చేయాలి, షోల్డర్ ఏమి ఉండదండి. డీప్ నెక్ కాబట్టి షోల్డర్ లో ఏ మార్పు ఉండదు. ఈ చంక రౌండ్ ఎక్కువైతే ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, చంక రౌండ్ తక్కువైతే ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, ఇదే కొలతకి చెస్ట్ లూజ్ ఎక్కువైతే ఎలా మార్క్ చేసుకోవాలి, తక్కువైతే ఎలా మార్క్ చేసుకోవాలని మీకు చెప్తున్నాను. ఇదే నార్మల్ గా చెస్ట్ లూజ్ వచ్చేసి 1 ఇంచ్ పెడితే సరిపోద్ది నడుము కొలతకి. కానీ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 1.5 యాడ్ చేశాను, అంతేనండి. ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు మీ ఓన్ గా మీరు సెట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. అంతే కదా. నేను చెప్పినట్టుగా యాజ్ టీజ్ గా కట్ చేసి కుట్టారనుకోండి, అందరికీ సెట్ అవ్వదు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు బాడీని బట్టి మారుతుంటాయి కదా, అందుకని. ఇదే కొలతకి ఇంతే చంక్ రౌండ్ కి 33 ఉంది, ఓకే. 34, 35 కూడా ఇంతే చంక్ రౌండ్ ఉండొచ్చండి. ఇందులో అన్ని మారుతుంటాయి. ఇవన్నీ మీ ఓన్ గా మీరే సెట్ చేసుకోవాలి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ ని కట్ చేసేసాను అంట. బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఏంటి, క్లోజ్ పార్ట్ అండి. ఇటువైపున కదండి బ్యాక్ కట్ చేసాము, ఇటువైపున ప్లేస్ చేసేస్తాను. ఒకసారి చూడండి, ఏ విధంగా ప్లేస్ చేసి కట్ చేస్తాను అన్నది కూడా గమనించండి. ప్రిన్సెస్ కట్ ప్లస్ స్ట్రైట్ కట్ అండి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి ప్లేస్ చేసేసి నేను మొత్తం అవుట్ లైన్ డ్రా చేసి చూపిస్తానండి. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేస్తాను. అంటే ఫ్రంట్ కూడా స్ట్రైట్ కటింగ్ కాబట్టి ప్రిన్సెస్ కట్. ఇది వచ్చేసి క్లోజ్ పార్ట్ అండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒక పావించి మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఈ పావించిని కలిపి పెట్టకూడదండి. ఈ పావించిని యువతలకు మన వైపు పెట్టుకుని ఆ తర్వాత మార్క్ చేసుకోవాలి. ఓకేనండి. మొత్తం మార్క్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి అవుట్ లైన్ అంతా మార్క్ చేసుకున్నానండి. ఫస్ట్ కింద వైపున ఈ బ్లౌజ్ ఎంత పొడవు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నానండి. ఇక్కడ కట్ చేశానండి. నేను వచ్చేసి బ్యాక్ పార్ట్, దీనికి వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా సైడ్ కూడా మార్క్ చేసేసుకొని లైన్ డ్రా చేశాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చంక కట్ చేసేస్తానండి. ఫస్ట్ చూడండి, అయిపోయింది కదా. ఇక్కడ కదండి బ్యాక్ పార్ట్ మార్కింగ్, అక్కడికి ఒక మార్కింగ్ వేసేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్ కూడా ఇలా కట్ చేసుకొని ఈ పావించి ఉంది కదా, ఈ పావించి అనేది ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి తీయాలండి. అప్పుడే నెక్ వైపున షోల్డర్ చారకుండా పట్టుకొని ఉంటుంది.
ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ తో ఇంకా పని లేదండి. ఈ బ్యాక్ పార్ట్ ని తీసేసి పక్కన పెట్టేస్తున్నా. వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, చంక వైపున లోతు తీద్దామండి. ఇది డీప్ నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ని ఏ విధంగా లోతు తీస్తాననేది కూడా గమనించండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ హెల్ప్ తీసుకొని ఈ విధంగా కూడా మార్క్ చేసేసుకోవచ్చండి. ఓకేనా, ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి పావు తక్కువ 6 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఓకేనా, అదే పావు తక్కువ 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి పైన వచ్చేసి 2.5 పెట్టాను కదండి, కింద వైపున వచ్చేసి ఒక 3 ఇంచెస్ మార్క్ చేద్దామండి. మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, పైన వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను, కింద వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. లేదంటే ఒక పావు ఇంచు తగ్గించుకున్నా పర్వాలేదండి. కానీ మరి పైన ఎంత పెట్టామో కింద కూడా అంతే పెడితే ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కాబట్టి గుంజినట్టు ఉంటుందండి. అందుకోసం ఇక్కడ ఇవ్వాల్సిన కొంచెం లూజ్ ఇవ్వాలి కాబట్టి నెక్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ చేపిస్తున్నాను. లేదు యూ షేప్ కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్కేల్ యూజ్ చేసి ఇది పర్ఫెక్ట్ యూ షేప్ వస్తుందండి. ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా బాగుంటుంది అనమాట. ఓకే, ఇంతవరకు క్లియర్ కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను పైనుంచి వచ్చేసి 10.5 తీసుకుంటున్నానండి. ఏంటిది అపెక్స్ పాయింట్ అండి. 10.5 ఇంచులకు మార్క్ చేసేసుకుని ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఓకేనండి. ఇదైపోయిందా. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులు లేదా 3.5 ఇంచులు మార్క్ చేసినా పర్వాలేదు. నేను వచ్చేసి ఒక 3.5 ఇంచులు మార్క్ చేద్దామండి. ఓకేనండి, ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకేనండి, ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇది అయిపోయింది కదండి. ఇక్కడ డాట్ వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. పావు తక్కువ 2 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. చూద్దామండి ఫస్ట్, ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేయాలండి. ఎంతవరకు అంటేను నాకు వచ్చేసి పైనుంచి ఫ్రంట్ పొడవు ఎంత వచ్చిందంటే 13.5 వచ్చిందండి. కింద నుంచి ఎంత అండి 2 ఇంచెస్ అండి. కింద నుంచి ఒక 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకోవచ్చు. ఓకేనా, కింద నుంచి వచ్చేసి ఒక 2 ఇంచెస్ అండి. నేను వచ్చేసి కింద నుంచి ఎంత పెట్టాను, 3.5 పెట్టాను కదా, పావు తక్కువ 4 ఇంచులు మార్క్ చేస్తున్నాను. 3.5 సరిపోవచ్చు వీళ్ళకి, అందుకోసం పావు తక్కువ 4 ఇంచులు మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అయిపోయింది కదా. ఇక్కడ నుంచి నేను డాట్ ఎంత మార్క్ చేశానండి, పావు తక్కువ 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్. ఓకేనండి, ఇక్కడ నుంచి వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. ఇది అయిపోయింది కదా. ఈ స్కేల్ ఉపయోగించి ఈ విధంగా అండి ఇక్కడికి ఒక చంకలోకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇంతవరకు క్లియర్ కదండి. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఉంది కదా, అక్కడికి ఈ షేప్ ఇచ్చేయాలండి. అంటే ఈ పార్ట్ అనేది రౌండ్ షేప్ కావాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా ఇచ్చేది అనుకోండి, ఇక్కడ పొడుచుకున్నట్టు వస్తుందండి. అట్లా ఇవ్వకూడదు. ఇక్కడికి అంటే చెస్ట్ ఏ విధమైన షేప్ ఉంటుందో ఆ విధంగా రౌండ్ షేప్ కావాలండి. ఈ ఫ్రంట్ పొడవు అనేది ఉంటే మంచిదండి. లేకపోతే కింద వైపు నుంచి ఒక 2 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకండి ఈ కింద నుంచి 2.5 1.5 అంటే ఇక్కడ వరకే మనకి చెస్ట్ ఉంటుంది. అంటే ఇది వచ్చేసి కూర్చుంటుందండి. చెస్ట్ వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది. అంటే మామూలుగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ షేప్ పట్టి వాటికి వచ్చేసి షేప్ పట్టి ఉంటుంది కదా, దాని ప్లేస్ లో ఇదనమాట. ఈ 2 ఇంచులు 1.5 అనమాట. జస్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి కూర్చొని ఉండాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుందండి. అందుకోసమేనండి ఇది. ఇంకొచ్చేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచులు మార్క్ చేసుకుంటానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దగ్గర కుట్టేస్తాము. ఇప్పుడు కట్ చేసేస్తాము. మళ్ళీ కుట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోద్ది కాబట్టి మీ ఇష్టం అండి. ఇక్కడ నుంచి ఈ షేప్ అన్నా ఇచ్చుకోండి,
అయితే స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్గా, లేదండి మాకు ఈ విధమైన షేప్ కావాలి అంటే ఈ విధమైన షేప్ ఇచ్చేయచ్చండి. కానీ నేను మాత్రం ఇక్కడ ఇదేది ఇప్పుడు కట్ చేయనండి. నేను కుట్టుకునేటప్పుడు కట్ చేసే అలవాటు అనమాట. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదండి, ఇక్కడ కదండి కుట్టేస్తాము. ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలండి, అంతేనండి. ఇంకొకటి కూడా ఏంటంటే కుట్టుకునేటప్పుడు వచ్చేసి ఇక్కడ అంటే ఫ్రంట్ కి బ్యాక్ వచ్చేసి నడుము పట్టి జాయిన్ చేసే ముందే ఇక్కడ ఒకసారి హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలండి. హెచ్చు తగ్గులు వస్తే కింద వైపున కట్ చేయాలి, కానీ ఫ్రంట్ పార్ట్కే వస్తుందండి. వస్తే ఫ్రంట్ పార్ట్ లో హెచ్చు తగ్గులు వస్తే కింద కట్ చేయాలి, కానీ ఇక్కడ చంక వైపు మాత్రం కట్ చేయకూడదండి. ఓకేనా, ఇది కూడా ఖచ్చితంగా మైండ్ లో ఉంచుకోండి. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం అంటే ఇది కటింగ్ వీడియోనే కాదండి, స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. చాలా పర్ఫెక్ట్ గా, చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుందండి. ప్రిన్సెస్ కట్ చాలా కష్టపడిపోతుంది, అది చూసారు కదా. ఈ పర్ఫెక్ట్ షేప్ మెయిన్ అండి. ఈ షేప్ అనేది ఎట్లా వచ్చిందనేది కూడా మీరు గమనించుకోండి. ఈ షేప్ ని ఎట్లంటే అట్లా స్ట్రైట్ గా తీయడం అట్లా చేయకూడదండి. ఇంకొచ్చేసి ఈ డాట్ అనేది చెస్ట్ తక్కువ ఉంటే 1.5 పెట్టుకోవచ్చు, చెస్ట్ ఎక్కువ ఉంటే 2 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదండి. నేను వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు పెట్టేసాను అనమాట. ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియం ఉంది కాబట్టి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా తర్వాత ఒకసారి మార్క్ చేస్తానండి. ఇంకా ఇక్కడ వేసే డాట్ కూడా మీ ఇష్టం అండి. ఇక్కడ మీకు గనక డాట్ వేసుకోవాలనంటే వేసేసుకోవచ్చండి. ఇక్కడికి ఉంది కదా, ఒక 2.5, ఒక 2.5 ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకొని డాట్ వేసేసుకోవచ్చండి. ఇది మీ ఇష్టం అనమాట, వేసినా బాగుంటుంది, వేయకపోయినా పర్వాలేదు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వేస్తే బాగుంటుందండి, అందుకోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఇక్కడికి మార్క్ చేయాలండి. అంటే సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు ఇక్కడ కుట్టుపడుతుంది అనమాట. అంటే రనర్తో మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ వాటికి చెప్తుంటారు కదా, ఇక్కడే కుట్టుపడుతుంది అని. బ్యాక్ పార్ట్ లో ఇక్కడే కుట్టుపడుతుందండి. ఈ రెండింటిని సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా జాయిన్ చేస్తాం. ఇట్లా ఇలా పెట్టేసి సైడ్ జాయిన్ చేసేస్తామని. అంటే ఇక్కడ ఇంకా మొత్తం ఇది కుట్టేసుకున్న తర్వాత నడుము కొలత ఎంత వస్తుంది మనకి, వీటికి వచ్చేసి 8.5 కదండి. ఫ్రంట్కి 8.5, బ్యాక్ 8.5, ఫ్రంట్కి కూడా 8.5 రావాలి. ఎక్కడికైతే 8.5 వస్తుందో అక్కడ నుంచి చూడండి స్ట్రైట్ గా ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి 8.5 అనేది ఎట్ట తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ కట్ చేసేస్తాం కదా మనము, అప్పుడు మళ్ళీ కుట్టిన తర్వాత ఇక్కడ కదా కుట్టుపడుతుంది, ఇంత ఖర్చు వెళ్ళిపోద్దండి. అప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉందండి, 3.5 ఉంది. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ కదా, 3.5. ఇక్కడ నుంచి మనకు నడుము కొలత ఎంత అండి, 8.5. ఇక్కడికి చూడండి ఇట్లా వస్తుంది. ఈ సైడ్ అనేది మనం ఇక్కడ కుట్టుకునే విధానంలో కొంచెం ఏమన్నా ఒక గీత అరగీత అట్లా మార్పులు వస్తాయి కాబట్టి ఇప్పుడే నేను చెప్పట్లేదండి. అందుకోసం పైన వచ్చేసి ఇక్కడే కుట్టుపడుతుంది. ఇది కింద వైపున వచ్చేసి ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసేసుకున్న తర్వాతే మీరు కుట్టుకున్న తర్వాత ఇక్కడ నడుము కొలత కొలుచుకోండి, ఏంటి ఫ్రంట్ పార్ట్. ఓకేనండి, అంతేనండి. కింద వైపున వచ్చేసి నడుము కొలత కొలుచుకున్న తర్వాత ఎక్కడికి వస్తే అక్కడికి మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. సైడ్ కుట్టుకునేటప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కుట్టుపడుతుంది ఇట్లా. ఇప్పుడు చూడండి కరెక్ట్ గా ఉందా లేదా, ఇట్లా కుట్టుపడుతుందండి. సైడ్ వచ్చేసి నడుము పట్టి కూడా కుట్టుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా అనేసి. అంతేగాని తర్వాత మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ అంటే ఫ్రంట్ ఎక్కువ వచ్చింది కదా అనేసి ఇక్కడ మాత్రం కట్ చేయకూడదండి. ఎక్కువ ఏమన్నా వచ్చినప్పుడు పొరపాటుగా మీరు కటింగ్ లో ఇక్కడ కట్ చేయండి, అంతేగాని ఇక్కడ కట్ చేయొద్దు. అంతేనండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఖచ్చితంగా. ఓకేనా, కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ ని కట్ చేశాను. ఓకేనండి, పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి క్లాత్ ని ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసేసుకుని కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. చూడండి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 అండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఉంది. దానికి వచ్చేసి కింద పావించి వచ్చేసి పట్టి కుట్టుకోవడం, హ్యాండ్ పట్టి కండి ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్ కోసం, షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ ని ఎక్కించడానికి ఒక 1/2 ఇంచ్ అండి. మొత్తం ఎంతండి, 11.5 ఇంచులు. టోటల్ ఖర్చులతో కలిపి హ్యాండ్కి వచ్చేసి నేను 11.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా స్ట్రైట్ గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఓకేనండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 గీత పెడుతున్నానండి. ఎందుకంటే ఈ పాపకి వచ్చేసి హ్యాండ్ రౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి, చంక రౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 3.5 గీత పెట్టేస్తాను. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా
లైన్ డ్రా చేసేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి చంకరౌండ్ ఎంత అండి 18, అందులో సగం ఎంత 9 అనమాట. 9 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. కింద కింద వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచులు అండి. 6 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశానండి. ఓకేనా, ఇంతవరకు అయిపోయింది కదండి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 2.25 ఇంచుల వరకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి హ్యాండ్ షేప్ని ఎంత చక్కగా తీస్తామో సింపుల్గా. ఇక్కడ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్, ఒక 1/4 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఎంతండి 1.5 ఇంచ్, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఈ 1/4 ఇంచులోకి కలిపేయాలండి. ఇక్కడ నుంచి ఈ లైన్లోకి కలిపేయాలి. హాఫ్కి వచ్చేసరికి ఒక గీత కానిచ్చి గీత అనమాట. ఈ విధంగా డౌన్ చేస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తుందండి. అంతేనండి, చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నానండి. చూడండి ఇక్కడ వచ్చేసి కాటు పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు ఇద్దామండి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. అక్కడ నుంచి ఇక్కడికి ఎంత 8 ఇంచెస్, అందులో సగం అంతా 4 ఇంచులు, 4 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచ్ అండి, 3/4 ఇంచ్కి లోతుకి ఇద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్ వచ్చేసి సన్నగా తీయాలండి. ఇక్కడ నుంచి 3/4లోకి కలిపేసి అక్కడి నుంచి 1 ఇంచ్లో కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. చూడండి షేప్ ఈ విధంగా రావాలన్నమాట. చూడండి హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా కలర్తో ఫ్రంట్ అండ్ గుర్తు కోసంగా మార్క్ చేసేసుకున్నానండి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే చాలా ఈజీ అనమాట. చాలా కష్టపడిపోతుంటారు, కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి. నేను ఎవరికి కూడా బిగినర్స్ కూడాను అర్థమయ్యే విధంగానే చెప్తున్నానండి. ఎవరు చూసినా కూడాను స్టార్టింగ్ వాళ్ళైనా కూడాను వాళ్ళంతటి వాళ్ళే కట్ చేసుకుని కుట్టుకునే విధంగా చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. అంతే అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.